తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేక్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్న ఆయన ఎవరూ అధైర్యపడొద్దని, భవిష్యత్ తమదేనని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా ఏందో చూపిస్తామని, మెదక్ ఎంపీ స్థానం గెలవడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మెదక్ వైస్రాయ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యక్రమాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం, ఎన్ని దవాఖానాలు కట్టినాం, ఎన్ని చెరువులు బాగా చేసినాం, ఎన్ని కాలువలు బాగా చేసినాం, ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం, ఎన్ని తండాలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం, కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు. కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. అందువల్ల మీరందరూ కూడా మంచిగా ముందుకు పోండి. ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం.